సర్పంచ్ గారు, టౌన్ కన్వీనర్ గారు, మన డిస్ట్రిక్ట్ వాణి గారు. ఇందులో ముఖ్యంగా మనము స్త్రీని ఎక్కువగా ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి కాబట్టి వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ వాళ్ళకున్న ప్రాస్టేట్ క్యాన్సర్, తర్వాత గర్భసంచి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ అలాంటివి ఏమైనా ఉన్నాయని స్క్రీన్ చేయడం, అది ఇతరత్ర డిసీజెస్ కూడా అంటే మనకు కంటికి సంబంధించిన జబ్బులు. కుటుంబానికి మహిళ అనేవారు వెనుక లాంటి వారు. అంటే తను ఆరోగ్యంగా ఉంటే కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు. ఎందువల్ల ఆవిడ చక్కగా వండి పెడితేనే అందరూ తినగలుగుతున్నాం. ఆవిడ ఆనందంగా ఇంట్లో పూజలు చేస్తూనే మిగతా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు. సో మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం బాగుంటుంది, ఆ కుటుంబాలన్నీ బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరంతా బాగుంటే ఆ మండలం బాగుంటుంది, మండలం అంతా బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ బాగుంటే దేశం కూడా బాగుంటుంది. సో మహిళ అనేవారు మన భారతదేశానికి కానీ మన ప్రతి కుటుంబానికి కానీ వారు చేదోడు వాదోడు అండ్ వెన్నుముక్క లాంటి వారు. సో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీకు ఆరోగ్యం పట్ల అవగాహన ఎక్కువ ఉండాలి. అంటే ఈ మెడికల్ క్యాంప్ లో కేవలం ఎవరికైతే కొంచెం జ్వరం వచ్చిందో, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉందో వాళ్ళు మాత్రమే వస్తారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్. సో మన ఏంటంటే ప్రివెన్షన్ అనే దానికి కూడా ఇక్కడ ఒక సెంటర్ పెట్టాలి, కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా పెట్టాలి మెడికల్ క్యాంప్ లో. అంటే మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఉండాలంటే ఏం చేసుకోవాలి, లేదంటే మన టీబీ షుగర్లు కారణం ఏంటంటే మన జీవన విధానమే కారణం అవుతుంది. ఇప్పుడు పాత తరం వాళ్ళు ఉంటారు ఇక్కడ, చాలా మంది కొంచెం పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. అప్పట్లో తిన్న ఆహారం అంతా కూడా చాలా మంచి ఆహారం తినేవారు, ఆరోగ్యకరమైన జొన్నలు, రాగులు, సంగటి ఇవన్నీ తినేవారు. ఇప్పుడు రాను రాను ఏమవుతుందంటే మన ఫుడ్ ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి, కష్టపడడం కూడా తగ్గిపోతుంది. సో దానివల్ల ఏమవుతున్నాయంటే మనకి ఆటోమేటిక్ గా రోగాలు కూడా పెరిగిపోతున్నాయి. మెడికల్ క్యాంప్స్ లో ఒకటి క్రియేట్ చేయాలి, ఎయిడ్స్ అవేర్నెస్ మీద, లేదంటే అన్ని రకాలు, ఈవెన్ నోటి క్యాన్సర్ ఇన్ఫాక్ట్ ఎలా ఉంటుంది, లేదంటే మన కొన్ని ఉంటాయి కదా మన డిఅడిక్షన్ సెంటర్స్ లాంటి కౌన్సిలింగ్స్ కూడా సైకాలజిస్ట్ కూడా పెట్టించి కొంచెం అలాంటి కౌన్సిలింగ్ కూడా ఇప్పించండి ఇక్కడ. సో మెడికల్ క్యాంప్స్ లో ప్రివెన్షన్ ఆల్సో ఫోకస్ చేస్తే బాగుంటుంది. అండ్ ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోండి. అండ్ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కొంతమంది భోజనం, మనం ఐస్ క్రీమ్ కూడా పెట్టాము ఇక్కడ, నాకు శంకర్ నేత్రాలయ మన అది కూడా ఇన్వాల్వ్ చేయండి. అంటే ఇప్పుడు క్యాటరాక్ట్ చాలా మంది ఉన్నట్టుంది ఇక్కడ, అంటే ఇదేమో కదా అంటే పబ్లిక్ లో కూడా ఎక్కడ ఆయన ఎక్కడ శ్రీనివాస్ ఇక్కడ నువ్వు ఇవ్వడమే కాదండి, మీ యూత్ అందరినీ పిలవండి ఊళ్ళో.